అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం, ప్రతిదండన, ప్రతీకారము, ప్రాయశ్చిత్తము చేయును. ద్వితీయోపదేశకాండం 32:43. హతులైన తన సేవకులను బట్టి ఆయన ప్రతిదండన చేయను, తన విరోధులకు ప్రతీకారం చేయను, తన దేశం నిమిత్తము, తన ప్రజల నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయను. మొట్టమొదటిగా ప్రతిదండన అంటే దండిస్తాడు. వారు చేసిన చెడుకు ప్రతిగా దండన అంటే శిక్ష విధిస్తాడు. ప్రతీకారం అంటే పగ, కక్ష సాధింపు. ప్రాయశ్చిత్తం అంటే వారు చేసిన చెడుకు ప్రతిగా శిక్ష విధించకుండా, కక్ష సాధించకుండా ఉండునట్లు వారి నిమిత్తం ప్రాయశ్చిత్తం చేసి వారిని విడిపిస్తాడు. ఈ 25వ అధ్యాయం అంతటిలో ప్రజలు చేసిన దోషాలు, పాపాలు, అన్యాయాలు, అక్రమాలు వివరించబడతా ఉన్నాయి. విచారించి చూస్తే న్యాయము జరిగించుచు నమ్మకముగా ఉండ యత్నించుచున్న ఒకడు కనబడినా నేను దాన్ని క్షమించేస్తానని చెబుతూ 29వ వచనంలో అట్టి వాటిని చూచి నేను శిక్షింపక ఇందునా, అట్టి జనులకు నేను ప్రతిదండన చేయక ఇందునా, ఇదే యెహోవాకని చెబుతూ ఉన్నారు దేవుడైన యెహోవా. అలాగే 51వ అధ్యాయంలో 11వ వచనంలో అది యెహోవా చేయి ప్రతిదండన, తన మందిరమును గూర్చి ఆయన చేయి ప్రతిదండన. 10వ వచనం యెహోవా మన న్యాయమును రుజువుపరచుచున్నాడు. అలాగే 7వ వచనం మరి 5వ వచనాలు చూస్తే బంగారు పాత్ర అంటే ఆకర్షణకు లోనై పరిశుద్ధ దేవునికి విరోధంగా తాము చేసిన అపరాధములను బట్టి ప్రతిదండన, మందిరమును గూర్చి ఆయన చేయు ప్రతిదండన. అలాగే మొదటి దశలో 4-6వ వచనం చూస్తే వీటన్నిటి విషయమే ప్రతిదండన. వీటి విషయంలో 1-8 వచనాలు వారి వారి అపరిశుద్ధతను బట్టి, వారి సహోదరులకు మోసం చేయుచుండటను బట్టి ప్రతిదండన. 2వ దశలో 1-8 ప్రతిదండన సమయమున దేవుని నెరిగిన వారికి, సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన. మరి మిమ్మును శ్రమపరిచి వారికి కూడా శ్రమ అని చెబుతా ఉంది దేవుని వాక్యం. అయితే ప్రకటన 6:10-11 వచనాల ప్రకారం ప్రతిదండనకు ఒక లెక్క గలదు, ఒక సమయం గలదు అని స్పష్టంగా అర్థమవుతా ఉంది. ప్రకటన 19:2లో ఆ దినంలో దేవుని ప్రతిదండన దినంలో తన దాసులను రక్తం చిందించబడిన విధానం బట్టి గాని, భూలోకాన్ని చెరిపి నాశనమునకు నడిపించిన వారిని బట్టి గాని ఆయన తీర్పులు సత్యములను న్యాయములై ఉన్నవని పరలోక స్వరం వినిపించటం మనం చూస్తున్నాం. అంటే ఆయన తీర్పు తీర్చుట అన్నది మానకుండా ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు అన్నది మనకు అర్థమవుతా ఉంది. అందుకే ప్రభుని స్తుతించుడి జనములారా, ఆయన ప్రజలతో కూడా ఆనందించుడి. ప్రైజ్ లార్డ్. రెండవదిగా చూస్తే ప్రతీకారం, తన విరోధులకు ప్రతీకారం చేయను. ప్రతీకారం అంటే పగ సాధించుట, కక్ష సాధించుట. నహూము 1:2 యెహోవా రోషము గలవాడై ప్రతీకారము చేయవాడు. యెహోవా ప్రతీకారం చేయను, ఆయన మహోగ్రత గలవాడు. యెహోవా తన శత్రువులకు ప్రతీకారం చేయను, తనకు విరోధులైన వారి మీద కోపం ఉంచుకొనును. ప్రైజ్ లార్డ్. కీర్తన 94:1-10 వచనాలు చూస్తే యెహోవా ప్రతీకారం చేయదేవా, ప్రతీకారం చేయదేవా, ప్రకాశింపును, భూలోక న్యాయాధిపతి లెమ్ము, గర్విష్ఠులకు ప్రతిఫలం ఇమ్ము. యెహోవా భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు అని చెబుతూ 4-8 వచనాలు వారు చేసిన చెడికార్యం గురించి వివరిస్తూ 9-10 వచనాలలో చెవులను కలుగ చేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా, మనుషులకు తెలివి నేర్పువాడు దండింపక మానునా అని చెబుతూ దేవుని నుండి ఎట్టి నిరీక్షణ, ఎట్టి న్యాయం, ఎట్టి సహాయం దొరుకుతుందో అన్న విషయాలను మరి ఈ కీర్తన భాగంలో చెప్పబట్ట మనకు కనబడతా ఉంది. యెషయా 59:13-16 వచనాల్లో వారు చేసే దోషక్రియలు, అన్యాయం, అక్రమం జరుగుతూ ఉండగా దేవుడు తాను మరి ఎలాగూ ఏమి చేయ నిశ్చయించుకున్నాడో తెలియచేస్తూ 18వ వచనంలో ప్రతిదండను వస్త్రముగా ధరించుకున్నాను, ఆసక్తిని పైవస్త్రముగా ధరించుకున్నాను, వారి క్రియలను బట్టి ఆయన ప్రతిదండన చేయను, తన శత్రువులకు రౌద్రము చూపును,
తన విరోధులకు ప్రతీకారం చేయను అని తెలియచేయటవి మనకు కనిపిస్తా ఉంది. ఉదాహరణకు 2వ రాజులు 9వ అధ్యాయంలో ప్రవక్త అయిన ఎలీషా తన ప్రవక్తలో ఒకరిని పిలిచి యెహూ అన్న వ్యక్తిని మరి ఆ ప్రవక్తను పంపి యెహూ తల మీద తైలం పోసి రాజుగా పట్టాభిషేకం చేసి యెహూకు సెలవిచ్చిన ఆజ్ఞ ఏమంటే 7వ వచనం నుండి చూస్తే, నా సేవకులైన ప్రవక్తలను హతము చేసిన దాన్ని బట్టి యెహోవా సేవకులందరినీ హతము చేసిన దాన్ని బట్టి యెజెబెలుకు ప్రతీకారం చేయనట్లు నీవు నీ యజమానుడైన ఆహాబు సంతతి వారిని హతము చేయము. ఆహాబు సంతతి వారందరూ నశింతురు. అల్పుల్లోనేమి ఘనుల్లోనేమి ఆహాబు సంతతి ఏ పురుషుడు ఉండకుండా అందరినీ నిర్మూలన చేయము. యెజెబెలు పాతి పెట్టబడక ఇజ్రాయేలు భూభాగం అందు కుక్కల చేత తిరివేయబడును అని తన ప్రవక్త ద్వారా చెప్పబడినట్లుగానే ఆ అధ్యాయాన్ని పూర్తిగా చదివినట్లయితే యెహూ ద్వారా జరిగించబడిన సంగతిని మనం చూడగలం. ప్రైజ్లార్డ్. అవును, హతులైన తన సేవకులను బట్టి ఆయన ప్రతిదండన చేయను, తన విరోధులకు ప్రతీకారం చేయను. అందుకే జనములారా ఆయన ప్రజలతో కూడా ఆనందించుడి. అందుకే ప్రభుని స్తుతించుడి. ప్రైజ్లార్డ్. ద్వితీయోపదేశకాండం 32, 38, 37 వచనాలు చూస్తే, దేవుడైన యెహోవా నిజముగా తన ప్రజలకు తీర్పు తీర్చును, తన సేవకుల గురించి సంతాపపడును. ప్రైజ్లార్డ్. అట్టి దేవుని కలిగిన మనం సంతోషిస్తూ ఆనందిస్తూ ఆయన స్తుతించబద్ధమైనాము. ప్రైజ్లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు. దేవా యెహోవా, ప్రతీకారం చేయదేవా, ప్రకాశింపుము. భూలోక న్యాయాధిపతి లెమ్ము. గర్విష్ఠులకు భక్తిహీనులకు ప్రతిఫలమేమో. భూమికి తీర్పు తీర్చుటకై, నీతిని బట్టి తీర్పు తీర్చుటకై, న్యాయం బట్టి జనములకు తీర్పు తీర్చుటకై యెహోవా వేచేయము. తండ్రివైన దేవా, నీతి న్యాయములకు అధిపతి నిన్నే నీ కుమారుడైన యేసు నామములో, నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి బ్రతిలాడి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో కలుసుకుందాం. మరొక ప్రాముఖ్యమైన విషయం అంటే, ఈ దినం ప్రతిదండన ప్రతీకారం గురించి మనం చూసాం. రేపు ప్రాయశ్చిత్తాన్ని గురించి ధ్యానిద్దాం. ప్రైజ్ లార్డ్. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.